ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో బాలు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఎవరూ అతనిని పట్టించుకునేవారు కాదు. ఊరి పెద్దలు ఎప్పుడూ నువ్వు చిన్నవాడివి, తెలివిగా ఎవరూ నిన్ను నమ్మరు అని అనేవారు. ఒకరోజు ఊరి చివర ఉన్న అడవిలో పెద్ద అలజడి మొదలైంది. కొందరు గేదెలు, మేకలు పొలాలకు వెళ్ళిపోయి తిరిగరాలేదు. ఊరి ప్రజలు భయపడిపోయారు. ఇది పెద్ద దొంగల పని. వాళ్ళు మన జంతువులను దొంగలించి తీసుకెళ్తున్నారు అని అందరూ అనుకున్నారు. గ్రామంలోని పెద్దలు, ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని అడిగారు. అప్పుడు బాలు ముందుకు వచ్చాడు. నన్ను ఒక్కసారి ప్రయత్నించనివ్వండి. నేనిదాన్ని పరిశీలించి చూస్తాను అని బాలు ధైర్యంగా చెప్పాడు. అందరూ నవ్వుతూ, చిన్న పిల్లవాడివి, నువ్వేం చేయగలవు అని అన్నారు. కాని బాలు వెనుకడుగు వేయలేదు. బాలు తెలివితేటలతో పని మొదలుపెట్టాడు. బాలు అడవిలోకి వెళ్ళి మట్టిమీదున్న చిన్న చిన్న అడుగుల జాడలు గమనించాడు. ఇవి దొంగలవి కాదు. ఇవి చిన్న జంతువులే. మన జంతువులు తక్కువ బరువు ఉన్నచోటికి వెళ్ళి ఉంటాయి అని అతను ఊహించాడు. అతను అడవి లోతుల్లో వెతికాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక గుట్ట మధ్య చిన్న గుహ కనిపించింది. ఆ గుహలోకి చూసేసరికి ఊరి గేదెలు, మేకలు అన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఒక చిన్న పులిపిల్లను చూసి భయపడి అక్కడే దాగిపోయాయి. బాలు ధైర్యంగా వ్యవహరించాడు. బాలు వెంటనే ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాడు. పులిపిల్లను మృదువుగా ఊరికి తీసుకువెళ్ళి దాన్ని పెద్దపులి మళ్లీ అడవికి వెళ్లేలా చేశాడు. ఆ తరువాత గేదెలు, మేకలు స్వేచ్ఛగా తిరిగి వచ్చాయి. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. బాలు, నువ్వు నిజంగా తెలివైనవాడివి. మేము మిమ్మల్ని చిన్నివని తక్కువ చేసి చూశాం, కాని నిజమైన తెలివి ఏ వయస్సులోనైనా ఉండొచ్చు అని పొగడారు. అప్పటినుండి ఊరిలో ఏ సమస్య వచ్చినా అందరూ ముందుగా బాలుని అడగండి అని అనుకునేవారు. ఈ కథ మనకు చెప్పే పాఠం: తక్కువగా అంచనా వేయడం ఎప్పుడూ మంచిది కాదు. తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ధైర్యంగా ముందుకు వెళితే విజయం మనదే.